శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మార్చి 26 గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం అష్టమి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాలకు ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 7 నిమిషాలకు ఉంది. ఈ రోజు అష్టమి తిథి ఆరుద్ర నక్షత్రం ఉందండి. అష్టమి తిథి మధ్యాహ్నం 2 గంటల 46 నిమిషాల వరకు ఉంది. తదుపరి నవమి తిథి వస్తుంది. ఆరుద్ర నక్షత్రం రాత్రి 7 గంటల 3 నిమిషాల వరకు ఉంది. తదుపరి పునర్వసు నక్షత్రం వస్తుంది. యోగం శోభన తెల్లవారుజామున 3 గంటల 7 నిమిషాల వరకు ఉంది. తదుపరి అతిగండ కరణం భవ మధ్యాహ్నం 2 గంటల 42 నిమిషాల వరకు ఉంది. తదుపరి బాలువ రాత్రి 1 గంట 37 నిమిషాల వరకు ఉంది. తదుపరి కౌలువ బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషాల నుండి 5 గంటల 39 నిమిషాల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల నుండి 12 గంటల 56 నిమిషాల వరకు ఉంది. అమృతకాలం ఉదయం 6 గంటల 49 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు ఉంది. శుభ సమయం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఉంది. తిరిగి తదుపరి శుభ సమయం మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాల నుండి 1 గంట 25 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు వర్జ్యం అయితే లేదండి. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుండి 11 గంటల 1 నిమిషం వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాల నుండి 3 గంటల 45 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 1 నిమిషం వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు నుండి ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు అయితే ప్రారంభమవుతాయి. ఇంకా దుర్గాష్టమి ఉంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.